తెలియదు, వచ్చే మార్గాలు అనేక విధాలుగా ఉంటాయి. అయితే ఈ మరణము క్రైస్తవులకి సహజమే. మరణములో నుంచి మనలని బ్రతికించగలిగినటువంటి దేవుడు మనకున్నాడు. మనందరం దేవునికి ఒకసారి స్తోత్రం చెప్తాం. మరణములో నుంచి బ్రతికించగలిగినటువంటి దేవుడు మనకున్నాడు. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఏమనుకుందంటే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు చనిపోయినను మరలా బ్రతుకును. ఎంత గొప్ప విషయం అండి! ఈ దినాల్లో జలుబు తగ్గొచ్చని 50,000 వదులుతున్నాయి, అవునా కాదా? ఒక్క విరోచనాలు వాంతులైనా 10,000 వదులుతున్నాయి. నా తాను నాకు ఫోన్ చేసి, అమ్మగారు నాకైతే వాంతులు విరోచనాలు అవుతున్నాయి, డాక్టర్ దగ్గరికి వెళ్తే 10,000 తీసుకున్నాడు, నువ్వు వచ్చి ప్రార్థన చేయి, నీకు 100 సందా ఇస్తాను. డాక్టర్కి 10,000 ఖర్చు, నువ్వు వచ్చి ప్రార్థన చేయి 100 ఇస్తానన్న. నీ 100 వద్దు, ఏ వద్దు, ప్రార్థన మాత్రం తప్పనిసరి నేను చేస్తానన్నాను. ఆమె నా పట్టం లేదు, ఏడుంది 20 కిలోమీటర్ల అవతల అయినా వెళ్ళి చేసి వచ్చేది. కాబట్టి మనము మరణము అందరికి వస్తుంది, మరణము భయముతో కూడింది. యేసుక్రీస్తుని నమ్మితే మరణములో నుంచి మనము బయటికి రాగలుగుతాము. ఒకసారి ఒక భార్య చనిపోయిందంట. చనిపోయినప్పుడు భర్త బాగా బ్యాండ్ మేళం పెట్టాడు, తీరుమారు డ్యాన్స్ పెట్టాడు, ఆమెని హంగామాతో బాంబులు పేల్చుకుంటూ పడవేయడానికి తీసుకెళ్తూ ఉన్నాడు. అయితే దింపుడు కళ్ళం అని ఒకటి ఉంటుంది, మనకు మీకు కొందో తెలియదు. ప్రతి ఊరిలో ఒకళ్ళు ఎవరైనా చనిపోతే ఆ దింపుడు కళ్ళం దగ్గర తీసుకెళ్తారు. తెలుసా మీకు? దింపుడు కళ్ళం అంటే ఏదో ఒక ప్లేస్, అది తీసుకెళ్ళి ఆ చెవులో చెప్పాలంట. భర్త అయితే అమ్మ నువ్వు లెగు అని, తల్లి చచ్చిపోతే కొడుకు చెవులో చెప్పాలా, కొడుకు లేకపోతే కూతుర్లో మనవాళ్ళు మనవరాల్లో చెవులో చెప్పాలంట. యాదృచ్ఛికంగా బతికే వాళ్ళు బతుకుతారంట, బతకని వాళ్ళు ఏం లేదంట. అది ఒక నానుడి మాత్రమే. అయితే నేనేం చేశాడు, భార్య సరిపోయిందని తీన్మారు డ్యాన్స్ పెట్టాడు, మంచి పటాసులు పేల్చాడు, హంగామాతో తీసుకుని వెళ్తా ఉన్నాడు. దింపుడు కళ్ళం కాడికి రాగానే ఆమె చెవులు ఏమని చెప్పాడు, అమ్మా నువ్వు లెగు, అమ్మా నువ్వు లెగు అని 3 సార్లు అమ్మ వేసుకుంటుంది. మళ్ళీ అదే తీర్మారు డ్యాన్స్తో హంగామాతో ఇంటికి వెళ్ళాడు. ఆ బతకటం ఆవిడ 10 సంవత్సరాలు బతికిందంట. 10 సంవత్సరాల తర్వాత చనిపోయిందంట. అయితే ఆయన ముందే చెబుతున్నాడు వీళ్ళకి ఏమని, మీరు దింపుడు కాలం కాడ ఆపితే నేను చెవులో చెప్పాలా, నేను చెబితే దేవుడు బతికింది, ఆ బతికిన బతుకు 10 ఏళ్ళు బతికింది, నన్ను సంపాదించింది. మీరు దింపుడు కాలం కాడ ఏమైనా ఆపొద్దని చెబుతున్నాడంట. కాబట్టి మరణము ఎలా వస్తుందో తెలియదు, ఆ మరణించినటువంటి వారు ఎలా బ్రతుకుతారో తెలియదు. కానీ యేసుక్రీస్తుని నమ్మితే మాత్రము తప్పనిసరిగా మనము లేస్తాము అనడానికి ఒక గొప్ప సూచనగా మనకి కనపడతా ఉన్నది. రెండవదిగా